హాయ్ వ్యూవర్స్. ఈరోజు ఆదివారం కాబట్టి మేము కాకినాడలో ఉన్న చోరు బజార్కి అయితే వెళ్ళామండి. అక్కడ చాలా మనకు ఉపయోగపడే వస్తువులు చాలా ఉన్నాయి. అందులో మీకు కొన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. చూసారు కదా, ఇయర్ ఫోన్స్, బ్లూటూత్ స్పీకర్లు, తర్వాత ఇంట్లో ఉపయోగించిన నైఫ్లు, కిచెన్స్ కట్ అన్నీ ఉన్నాయండి. తర్వాత లేడీకి సంబంధించిన కూడా కొన్ని కొన్ని ఉన్నాయి అక్కడ. వీటి రేట్లు కూడా మనం అనుకున్నట్టే విధంగా లేవండి. బయట షాపుల్లో ఎంత ఉంటాయి ఇక్కడ అంతే ఉన్నాయి. చిన్నపిల్లలకి సంబంధించిన బట్టలు, బ్యాగులు, తర్వాత లేడీస్ సంబంధించిన హ్యాండ్ బ్యాగులు అవన్నీ ఉన్నాయండి. మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే మార్కెట్ మొత్తం ఈ చిన్నపిల్లలు ఉపయోగించే సైకిల్ అండి. చిన్నపిల్లల నుంచి పెద్దలు ఉపయోగించే సైకిల్ చాలా ఉన్నాయండి. అన్ని రకాల మోడళ్ళు కూడా ఉన్నాయండి. ఇవే మెయిన్ మార్కెట్ మొత్తం అట్రాక్షన్ ఇవేనండి. వాటి ప్రైస్ కూడా అంతే విధంగా. తర్వాత ఏమో అండి, ఇప్పుడు ఇంట్లో ఉపయోగించే గరిట్లు, స్పూన్లు, చపాతీ కర్రలు, చపాతీ ప్లేట్లు, అద్దాలు, దువ్వెనలు, బ్రష్లు, మెయిన్ ఏంటంటే అండి, ఈ ఇంటికి తాళాలేసి ఉపయోగించే తాళాలు కూడా ఉన్నాయండి. దీంట్లో నేను ఒకటి తీసుకుంటా అడిగాను. అడిగితే అతను అన్నారు, ఇది ఒకటి రూ. 150 పడుతుంది, మీకైతే రూ. 100 ఇస్తానని చెప్పేసి అన్నారు. రూ. 100 అనగానే సరేలే ఒక లాక్ అయితే ఇవ్వండి, ఇప్పుడు ఎండాకాలం కదా దొంగలు ఎక్కువ వస్తారంటే సరే తీసుకోండి చెప్పి ఒకటి ఇచ్చారు. ఇది రూ. 150 అట, మనకి రూ. 100 ఇచ్చారు ఆయన. నేను థ్యాంక్స్ కూడా చెప్పాను. థ్యాంక్స్. అదే ఈ లాక్ ఏంటో మీకు తెలుసు కదా, మన మోటార్ సైకిల్కి సైకిల్ కట్ట ఉపయోగిస్తారు లాక్. ఇది ఎండాకాలం కదా బండికి ఎంతగా తీసుకున్నాను ఒకటి. కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత కీబోర్డ్లు, కాటాలు, ఫ్యాన్లు, రిమోట్లు, వైర్లెస్ కీబోర్డ్లు, తర్వాత ఏమో జాకులు, ఫ్యాన్లు, సెకండ్ హ్యాండ్ సైకిళ్ళు, మిక్సీలు, గ్రైండర్లు, టీవీలు, ఇవన్నీ సెకండ్ హ్యాండ్లుగా ఉన్నాయండి అక్కడ. అవన్నీ కూడా సెకండ్ హ్యాండ్లు అండి. వీటితో కూడా కొత్తవి కూడా ఉన్నాయి అక్కడ. కొత్తతో పాటు వీటిలు కూడా ఉన్నాయి. డబ్బాలు కూడా ఉన్నాయి చూసారా, వాక్మ్యాన్లు, టేప్ రికార్డర్లు, ప్లాస్కోలు, బండికి సంబంధించిన మిర్రర్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఇవన్నీ ఉన్నాయండి. సైకిల్ చెప్పాను కదా, ఇవన్నీ సైకిల్ ఇవే, ఇంకా చాలా ఉన్నాయి. ఈ సైకిళ్ళే మార్కెట్ మొత్తం మెయిన్ అట్రాక్షను. అయితే రేట్లు కూడా షాపులకి మనకి దాదాపుగా 300-400 డిఫరెన్స్ అంతే ఉందండి, ఇంకెక్కువేమీ లేదు. మీరు చోరీ బజార్ అంటే ఏదో ఊహించుకుని వచ్చారంటే ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే చాలా వరకు మనం నష్టపోయే ప్రమాదం ఉంది, టైం కూడా చాలా వేస్ట్ అవుతుంది. ఇదైతే షాప్లో అనుకుంటే వాడు కొంచెం మనకి వారంటీ గ్యారంటీ అని ఏదో ఇస్తాడు, ఇక్కడైతే ఏమీ ఇవ్వడు. సైకిల్ కూడా విపరీతంగా కొనేస్తున్నారు. అందుకని అక్కడ ఒకటి వచ్చి ఒక అతను ఆపి అడిగాను, సైకిల్ ఎంత పడుతుందని అడిగాడు. ఈ సైకిల్ అతను అని చెప్పాడు 6,500 దాకా పడుతుందని చెప్పేసి అన్నాడు. ఈ మార్కెట్లో చీప్ అండ్ బెస్ట్ ఏంటని అడిగితే బట్టలు ఒకటే చీప్ అండ్ బెస్ట్ అండి, రూ. 50 వస్తాయి, మిగతా అన్ని రేట్ ఎక్కువ అని చెప్పాడు. దయచేసి మీరు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఈ మార్కెట్ మొత్తంలో చీప్ అండ్ బెస్ట్గా దొరికేవి బట్టలు ఒకటేనండి. అవి కూడా సెకండ్ హ్యాండ్లో కూడా ఉన్నాయి అక్కడ, మనం చూసుకుని తీసుకోవాలి. మిగతా అన్ని రేట్లు ఎక్కువ. షాప్కి ఇక్కడ దాదాపుగా 100-200 తేడా ఉందంతే, ఇంకేమీ లేదు. మనం చాలా టైం వేస్ట్ చేసిన వాళ్ళం అయితే ఇక్కడికి వస్తే కనుక మీరు వెళ్తే కనుక చూసి తీసుకోండి, దయచేసి మోసపోకండి. మీరు కూడా ఎవరైనా చోరు బజార్కి వెళ్ళి నాలా మోసపోయిన వాళ్ళు ఉంటే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.